కమలమైననేమి గగనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి విజగార సుతోదర పోషణార్థమయ్యేది. అది నిన్న మరి మా పనితో శ్రీనాథుడు తన ఇదంతా అయిపోయిన తర్వాత నా ఇష్టం అంతా పోయి బీదోడు అయిపోతాడు కదా కడాకు. ఆ కడాకు సుంకం కట్టే కూడా డబ్బులు లేకుండా అయిపోతాయి కదా. అప్పుడు బాగుపడిన పద్యాలు కాశికా విశ్వేశు కలిసే వీరారెడ్డిని ఏడాడిచ్చుంది అదే అది అసలు శ్రీనాథుడు అమరపురికి అని కాశికా ఇది ఇదమ్మా ఆయన కడుపు ఇది మెడలో ఇది వేసేది మధ్యాహ్నం చెప్తే నాకు ఉద్యమం కాశికా విశ్వే కాదు వస్తాయి వచ్చేసి కొంచెం మొదలు పెడితే ఆ పద్యాలు అవంతకమే వచ్చేస్తాయి. అది భీష్ముడు అతడు అమరపురికి అదే కాశికా విశ్వేశు కలిసి వీరారెడ్డి అదే ఆ పద్యంలోదే అదే. దానికన్నా ముందు పద్యం ఉంది కృష్ణవేణమ్మ దొరికిపోయే ఇంత పదమని. అది నిన్న కూడా చెప్పుకున్నాను ఆ పద్యం నేను. చాలా మంచి పద్యాలు ఇవన్నీ. అది ఏమంటే ఈయన శైలి కఠినంగా ఉంటుంది శ్రీనాథుడిది. కాశీఖండము ఇవన్నీ రాసినాడు కదా. అది ఈయనది చాలా మృదువుగా అరటిపండు వచ్చి నోట్లో పెట్టుకున్నట్టు ఉంటుంది ఈయన కవిత్వము. అందుకే ఇంకా సహజంగా విడుదు ఈయనకు కవి సార్వభౌముడు. అయినా ఈయన ఎప్పుడు రాజును ఆశ్రయించే పని ఈయనకెప్పుడు. ప్రతి రాజు దగ్గరికి పోయి కొంచెం డంకా పగలగొట్టి వచ్చినాడు కదా. పొగురు ఉండింది దండిగా. పలనాడు సీమలో జొన్నను తినొచ్చిండేది. ఏం చెప్పినాడంటే పద్యాలందరికీ ఏమే ఈశ్వరుడికి కూడా చెప్తాడు, ఈశ్వర నువ్వు విషమన్నా మింగినావేమో కానీ దానికన్నా చేదు ఈ జొన్న నమ్మునని పల్నాడులో. ఏం పద్యాలు. ఇంకా భారతంలో కూడాను భీష్ముడు కృష్ణుడు నేను చెప్పేస్తాను భీష్ముడిని చక్రాయుని తీసుకొని దుక్కుతాడు చూడు రథం నుంచి. దాంట్లో కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెళ్ళ గప్పి పనిగా తుడికిన నోరొక విదరంబులోనున్న జగముల దేవుల జగతి గల్ల చక్రంబు చేయబట్టి సరుసురయమున పైన పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయకుమని వరద దిగువ గరికి లంఘించు సింహం కదలి మెరిసి నీకు నాకు అని ఎట్లా చెప్తాడు ఆ పద్యాలు. వర్ణిస్తూ ఉంటే నిజంగా కృష్ణుడే ఏమన్నా అసలు నేను రోజు పడుకునేటప్పుడు చెప్పుకుంటానమ్మా. అంబనవాం అది ఇది అమ్మల గన్నయమ్మ ముగురమ్మల ములపుతమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ పడుగు ఆడి బుచ్చిన ఎమ్మ తన్నులో నమ్మిన వేపుటమ్మల మనమ్ముల నుండెడి ఎమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దియుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లనే. అది హరికిన్ బట్టపు దేవి పుణ్యములు గృహవర్ధంగు పెన్నిక్క చంద్రుతో గుర్తు భారతీ దృశితలతో నాడు పువ్వుని రామరలందుండెడి ముద్దరాలు జగములు అందించు నిలాలు బాసుల తల్లి ఎములు బాబు తల్లి శ్రీ నిత్య కళ్యాణములని ప్రతిరోజు చెప్పుకుంటాను నేను.
అవి చెప్పుకుంటేనే నాకు నిద్ర వచ్చేది. ఈ పద్యాలన్నీ శ్రీ రుక్మిణి శ్రీకృష్ణ గారు శ్రీకృష్ణాయ దుభూషణ నరసక శృంగార రత్నాకరాలు ఒక ద్రోహి నరేంద్ర వంశధాన. కుంతీదేవి ప్రార్థన చేసేది కృష్ణుణ్ణి, ఈ బంధాలన్నీ తెంచప్ప, ఈ భవబంధాలు అక్కడ భవబంధాలు తెంచుకునేదానికి ప్రార్థన చేసే పద్యము అది. అయ్యో ఎన్ని పద్యాలు, ఏం కదా భాగవతము. నిత్యానుకంపానిది. నా కంపరం అంటే ఇది పోగొట్టాను. అన్ని అనుకంపాలు పోగొట్టేవాడు నీవే. ఈరోజు ఉండే ఈ కంపాన్ని పోగొట్టు నాకు. సాధ్యమా? అంటాము, ఏం చేస్తాము? వాళ్ళు దేవతా స్వరూపులు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. అందుకే అమ్మ వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది కదా అరణ్యానికి, కుంతీదేవి ఉండకుండా వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోతారు కదా ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి. ఉండమని ధర్మరాజు చెప్పినా కూడా ఉండము, నా ఇది అయిపోయింది, మీ భారం మీరు చూసుకోండి, నేను పెద్దవాళ్ళకి సేవ చేసుకుంటూ ఉంటాను, అక్కకు బావకు సేవ చేసుకుంటూ ఉంటాను అని వెళ్ళిపోతుంది. విదురుడు, సంజయుడు. అయ్యో విదుర్నీతి పద్యాలు చూస్తే అవి రాలేదు. విదుర్నీతి పద్యాలు నిన్న చెప్పినాడు ఒక ఆయన. విదుర్నీతి పద్యాలు ఎవరో నిన్న ఒక ఆయన చెప్పినాడు టీవీలో. ఒక ఆయన ముస్లిం ఆయన అయితే ఎంత బాగా చెప్పినాడు విదుర్నీతి పద్యాలు. స్కూల్లో టీచర్లు స్కూల్ టీచర్లు అంత బాగా చెప్పినాడు. ఎంత బాగా చెప్తాడు, బోధిస్తాడు. ఇంతే కదా గుడ్డు ముండా కొడుకు.